తెలంగాణలో ఇన్ఫ్లుయెన్సర్లు అంటేనే రేవంత్ రెడ్డికి ఒళ్ళు మండుతోంది. మీకు 80,000 కాదు, మీరు తెలిస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులను కూడా దోసుకుంటాడు. ఒక్క రీల్కు 80,000, ఇన్ఫ్లుయెన్సర్లకు బంపర్ బొనాంజా ఆఫర్. మీరు ఒక్క రీల్ చేస్తే 80,000. ఇది ఎక్కడ? తెలంగాణలో మాత్రం కాదు, తెలంగాణలో ఇన్ఫ్లుయెన్సర్లు అంటేనే రేవంత్ రెడ్డికి ఒళ్ళు మండుతోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి మీకు 80,000 కాదు, మీరు తెలిస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులను కూడా దోసుకుంటాడు. ఈ ఆఫరు ఓన్లీ పశ్చిమ బెంగాల్కు మాత్రమే వర్తిస్తుంది, అంతేనా? అసెంబ్లీ పశ్చిమ బెంగాల్ 100%. ఈ ఆఫరు పశ్చిమ బెంగాల్కు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకు? పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని ఢీ కొట్టాలి, మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ కాషాయ జెండాను ఎగిరించాలి అనేది ఇప్పుడు బీజేపీ యొక్క ఏకైక ఆశయం. మొన్న బీహార్లో ఎట్లా పోరాడేది చూసాము, కేరళలో ఎట్లా జరిగింది చూసినాము, తెలంగాణలో ఏం చేశారు చూసాము, ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు చూసాము. ఈ అన్నింటిని మించిన ఎన్నిక ఏంది అంటే ఈరోజు పశ్చిమ బెంగాల్. గత ఎన్నికల్లో కూడా వీళ్ళు సర్వశక్తులు ఒడ్డారు పశ్చిమ బెంగాల్లో వీళ్ళ అధికారం రావడం కోసము జై శ్రీరామ్ నినాదం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు, వేర్పాటువాదులను ప్రోత్సహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా తయారు చేసి భారతదేశ సమగ్రతకు ప్రమాదకరంగా తయారు చేశారని ఎన్నో రకాల కథనాలు వినిపించారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే జై శ్రీరామ్ నినాదం తీసుకున్నారో అప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఏం చేసేదంటే చాలా తెలివిగా జై మాత అనే నినాదాన్ని తీసుకున్నారు. జై శ్రీరామ్ వర్సెస్ జై మాత. సో పశ్చిమ బెంగాల్ అంటేనే మనకు దుర్గామాత ఉత్సవాలకు పేరు పొందింది. పశ్చిమ బెంగాల్ అంటేనే దసరా అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే హిందువులను మొత్తం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా చేసి ఆమెని ఒక వర్గానికి అంటగట్టి ఈ హిందువుల యొక్క ఓట్లను సెంటిమెంట్ పేరుతోటి, మతం పేరుతోటి గుండుగుత్తగా మేము పొందాలి, ఆమె శిబిరంలో ఉన్న ఆమె ప్రధాన అనుచరులను కూడా విడదీసి ఈ విభజించు పాలించు విధానాన్ని అనుసరించాలి అని వీళ్ళు వేసిన ఎత్తులను మమతా బెనర్జీ అంతే యుక్తితోటి వీళ్ళు జై శ్రీరామ్ అంటే ఆమె జై మాత అన్నది. వీళ్ళు జై శ్రీరామ్ అనగానే ఆమె అల్లాహో అక్బర్ అంటారని వీళ్ళు అనుకున్నట్టున్నారు పాపం. కానీ ఆమె అట్లెందుకంటది? ఆమె అక్కడ ఉన్న కమ్యూనిస్టు కంచు కోటలను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రి అయింది. ఏమి ఆమెకు ఆరతి పల్లంలో పెట్టి పదవి రాలేదు, ఆమె వారసత్వ రాజకీయాల నుంచి రాలేదు, ఆమె ఒక రాష్ట్రంలో గెలిచి ఇంకో రాష్ట్రానికి రాలేదు. అక్కడే పుట్టి అక్కడ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ ముఖ్యమంత్రి పదవి చేపట్టి అక్కడ ప్రధానమంత్రులను అక్కడ సిబిఐను కూడా నా రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అని సిబిఐని కూడా తరిమేసింది. కక్షపూరితమైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే. సో అలాంటి మమతా బెనర్జీ దీదీ ఈరోజు పశ్చిమ బెంగాల్ టైగర్ అని అంటున్నారు ఆమె. సో ఇప్పుడు అక్కడ ఈ పశ్చిమ బెంగాల్ టైగర్ని ఎదుర్కోవాలంటే అక్కడ క్షేత్రంలో ఎదుర్కోవడం కాదు, ఆమె మీద బురద జల్ల కార్యక్రమాన్ని చేపట్టాలి. అందుకోసము అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, అక్కడ ఉన్న వాళ్ళని కాదు, దేశం మొత్తం మీద ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లతోటి బీజేపీ అంటేనే ఈరోజు డిజిటల్ మీడియా. 100 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక రాజకీయ నేత ఎవరు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంటే ఒక మోడీనే. ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇంకెవ్వరు లేడు నాకు తెలిసి. ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ వరల్డ్ వైడ్. 100 మిలియన్. మీరు ఈరోజు ఆయన ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 100 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక ఇన్ఫ్లుయెన్సరు నరేంద్ర మోడీ. సో ఇన్ఫ్లుయెన్సర్ల యొక్క విలువ నరేంద్ర మోడీ కంటే ఇంకెక్కువ ఎవరికీ తెలియదు. డిజిటల్ మీడియాను వాడుకోవడం వల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయో నరేంద్ర మోడీ కంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు. డిజిటల్ మీడియాలో ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉన్న మరొక నాయకుడు ఇంక ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. సో డిజిటల్ మీడియా గురించి తెలిసిన వ్యక్తిగా బీజేపీకి ఇచ్చిన ఆదేశం ఏంటంటే, మీరు హామీలు ఇవ్వకండి, ఖర్చులు పెట్టకండి, డబ్బులు ఇవ్వకండి, ఇన్ఫ్లుయెన్సర్లను ఏకం చేయండి.
ఇన్ఫ్లుయెన్సర్కు ఈ రీల్కు ఇంత అమౌంట్ అని ఇవ్వండి. ఆ దెబ్బకు మమతా బెనర్జీ తట్టుకోలేకుండా ఎక్కడికెక్కడ భూస్థాపితం అయిపోతుంది. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే 25,000 నుంచి 80,000 వరకు ఒక్కొక్కరికి ఇన్ఫ్లుయెన్సర్ని మేము చెల్లిస్తాము, మీ రీచ్ మీకున్న ఫాలోవర్ని బట్టి ఈ అమౌంట్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే మీరు ఈ రీల్ను చేస్తే ఎవరికి వ్యతిరేకంగా, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, పశ్చిమ బెంగాల్లో ఉన్న పాలనకు వ్యతిరేకంగా, పశ్చిమ బెంగాల్లో ఉన్న సమస్యలను ప్రపంచానికి ఎత్తి చూపుతూ ఈ సమస్యలు పోవాలి అని అంటే బీజేపీ రావాలి అనే పద్ధతిలో మీరు చేసే రీల్స్ ప్రజలకు ఎంత అద్భుతంగా, ఎంత ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా చేరుతాయో మీకు అంత డబ్బులు ఇస్తాం. ఈ డబ్బులు ఇవ్వడానికి ఇంకొక క్రైటీరియా, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంతమంది ఫాలోవర్స్. వీళ్ళు ఏం చేశారు, 10,000 లోపు ఉన్న ఫాలోవర్ల నుంచి 10,000 నుంచి 1,00,000 ఫాలోవర్లు ఉన్న వారికి 10 లక్షల కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వాళ్ళని మెగా ఇన్ఫ్లుయెన్సర్, 10 లక్షలు అంటే 1 మిలియన్ దాటితే వాళ్ళని మెగా ఇన్ఫ్లుయెన్సర్లుగా గుర్తిస్తూ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కు ఒక్కొక్క రేట్ కార్డు పెట్టి మీరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మీరు వీళ్ళ ఏంది ఎక్కడ చూసినా పశ్చిమ బెంగాల్ మూత మోగాలి. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం లేదు, పశ్చిమ బెంగాల్లో హిందుత్వం లేదు, పశ్చిమ బెంగాల్లో భారతీయం లేదు, పశ్చిమ బెంగాల్లో చట్టాలు అమలు కావట్లేదు, పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షసత్వం కొనసాగుతుంది అని ఈ మూత మోగాలి అని ఇన్ఫ్లుయెన్సర్లను వీళ్ళు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఆల్రెడీ వాళ్ళతోటి మీటింగ్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ తోటి ఫాలోవర్ని బట్టి వాళ్ళు మీటింగులు పెట్టుకున్నారు. సో ఇప్పటికే 60 మంది ఇన్ఫ్లుయెన్సర్లను వాళ్ళు గుర్తించారు. మీరు కూడా మంచి ఇన్ఫ్లుయెన్సరు బీజేపీ నినాదాన్ని ఎత్తుకోవడం కోసము సిద్ధమైతే మీకు ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఏంది అని అంటే ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఒక బాధ ఉన్నది. వాళ్ళ బాధ ఒకటి ఏంటంటే ఎన్నికల సమయంలోనే పార్టీలకు ప్రచారం చేసి 4 రాళ్ళు వెనక్కేసుకోవాలనుకునే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అయితే ఒక పార్టీకి తమ ఫాలోవర్లు అన్ని పార్టీల వారు ఉంటారు. ఒక పార్టీకి ప్రచారం చేస్తే మిగతా వారు కోపంతో తమ ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసే ప్రమాదం ఉందనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ తాత్కాలికంగా వచ్చే ఎందుకంటే మహా అంటే 2-3 నెలలు నడుస్తుంది, వీళ్ళకు 6 నెలలు నడుస్తుంది. ఈ 2-3 నెలలు 6 నెలల కోసం వాళ్ళ రీల్స్ చేస్తే ఆ వ్యతిరేక గ్రూపు వాళ్ళు అంటే ఆ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే మేము రీల్ వేస్తాము, మేము బీజేపీ ఇచ్చే డబ్బులను తీసుకుంటాం అనుకున్న వాళ్ళకి మాత్రము రీలుకు 80,000 ఆఫర్. అంటే మీ ఫాలోవర్ని బట్టి అది మ్యాక్సిమం అమౌంట్ కాదు, అది మినిమం అమౌంట్ కూడా కాదు. మీ రీలు ప్రభావాన్ని బట్టి, మీ రీలు వైరల్ అయ్యేదాన్ని బట్టి మీకు రేట్ కార్డు ఫిక్స్ చేస్తున్నారు. మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇన్ఫ్లుయెన్సర్లకు ఆహ్వానం అందుతోంది.